బాబోయ్ అని చెప్పేసి అయితే శ్రీవల్లి చందునైతే పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే రామరాజు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఎవరిని అలా పిలుస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటారు. అలా అనేసరికి చందు అయితే కొంచెం నవ్వుకుంటూ ఉంటాడు. తిరుపతి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక బావని ఎవరిని పిలుస్తుంది అని చెప్పేసి వేదవతి అనుకునేసరికి ఇంకెవరిని బావగారినే అని నర్మద అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది వేదవతి. చందు బావ రా ఇటు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక అందరూ అయితే చందు కసి చూసేసరికి చందు అయితే తలదించుకొని ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. రామరాజు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి వీళ్ళందరూ అయితే కూర్చొని ఒకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక భాగ్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి చెల్లమ్మ ఇప్పుడు మళ్ళీ ఇలా పెడుతున్నావు, ఆల్రెడీ మంచి చెడు మాట్లాడుకున్నాం కదా అని అంటే, అది కాదు అన్నయ్య అని అనేసరికి పెద్దలు అందరిలో మంచి చెడు మాట్లాడుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని అంటూ ఉంటుంది భాగ్యలక్ష్మి. అలా అనేసరికి మాకు కట్నాలు వద్దని చెప్పాం కదా అని అంటే, అది కాదన్నయ్య నిశ్చితార్థం పెళ్లి గురించి మా ఆచారం ప్రకారం ఆడపెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర నిశ్చితార్థం, మగపెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి అని అనేసరికి అదేం కుదరదు అని వేదవతి అంటూ ఉంటుంది. భాగ్యలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. నిశ్చితార్థం పెళ్ళి అమ్మాయి ఇంటి దగ్గర చేసి పసుపు కుంకాలతో అత్తవారింటికి పంపించడం ఆనవాయితీ, అది అందరికీ వర్తించిన రూల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే భాగ్యలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామరాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. మేమైతే మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వేదవతి. ఇక శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక భాగ్యలక్ష్మి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది, సతమతం అవుతూ ఉంటుంది. అలా భాగ్యలక్ష్మి అయితే సతమతం వేసరికి ఏమమ్మా అని అయితే అడుగుతూ ఉంటాడు రామరాజు.